నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్న తరుణంలో కెరియర్గా బాగుంటుందని చెప్పేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కంపెనీని చూస్ చేసుకోవడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ని చూస్ చేసుకోవడం జరిగింది. లైఫ్లో సక్సెస్ అవుదామని సనెర్జీ చూస్ చేసుకున్నాను. ఎస్, ఓకే. ఆ విధంగా జర్నీ చేస్తూ లాస్ట్ 1 yearగా జర్నీ చేస్తున్నాను. ఫస్ట్ టైం మాకు ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వీరానాయుడు సార్, అదేవిధంగా అమర్ రెడ్డి గారు ఇద్దరు ప్లాన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు బాబా పోదామా ఇది ఎలా ఉంటుందని చెప్పేసి చాలా రోజులుగా టీంకి ఎలా చెప్పాలి, చాలామందికి ఎలా మోటివేట్ చేయాలని చాలా ఆలోచన చేసి దృఢ సంకల్పంతో ముందుకు దిగాం. ఫుల్ సక్సెస్ఫుల్గా జర్నీ కొనసాగిస్తున్నాం. ఇప్పటివరకు 12 lakhs ప్లస్ ఇన్కమ్ ఎర్న్ చేయడం జరిగింది. రైట్, ఫస్ట్ ట్రిప్ డొమెస్టిక్ ట్రిప్ ఏదైతే బాలరాజు గారు ఇంతకుముందు లీడర్స్ ఎవరైతే చెప్పారో హైదరాబాద్ అండ్ గోవా ఎంజాయ్ చేయడం జరిగింది మన మెంటర్స్తో. అదేవిధంగా నెక్స్ట్ ట్రిప్ దుబాయ్ అనౌన్స్ చేశారు. దుబాయ్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అది ఏంది పాట వచ్చింది ఇంతకుముందు, దుబాయ్ పోదామా రాజా, దుబాయ్ పోదామా కాదు, ఇప్పుడు సింగపూర్ పోదామా రాజా. రైట్, ఓకే. అది దుబాయ్ కూడా ఎలిజిబుల్ అయ్యాము. ఎందుకనంటే ఎప్పుడు కూడా చిన్నప్పుడు ఫ్లైట్ పైనుంచి పోతుంటే బాయ్ బాయ్ చెప్పేది. సార్ నో, అందరం కూడా అక్కడి నుంచి వచ్చినాం. రైట్, ఇక్కడ మాట్లాడుతున్నామని కాదు, అందరం అక్కడి నుంచి వచ్చినాము. సార్ నో, ఎస్. కాబట్టి అలా తరుణంలో మనం అక్కడ కూడా దుబాయ్లో ఎంజాయ్ చేయడం. అదేవిధంగా నెక్స్ట్ ట్రిప్ మేము ఎప్పుడైతే వీరానాయుడు సార్ నేను డిస్కషన్ చేస్తున్నాం, ఫ్లైట్లో వాళ్ళు ఏదైతే స్టాంప్ వేస్తారు అక్కడ ఎయిర్పోర్ట్లో, సార్ ఈ స్టాంపుతో నిండిపోవాలా పాస్పోర్ట్ అని చెప్పేసి అనుకున్నాము. రైట్, కంపెనీ ఏ ట్రిప్ పెట్టినా ఎంజాయ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాము. నెక్స్ట్ పుకెట్ ట్రిప్ కూడా October 15th బయలుదేరుతున్నాము. నెక్స్ట్ సింగపూర్ ట్రిప్కి నా టీం నుంచి 20 members ప్లస్ తీసుకెళ్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. రైట్, హైయెస్ట్ ఇన్కమ్ 1,16,000 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ గోల్ వచ్చేసి డిసెంబర్కి 2.5 lakhs తీస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాను. రైట్, మాకు 380 ఉంది, 3,80,000 టార్గెట్ ఉంది. రైట్, ఆ 3,80,000 కూడా 2 monthsలో 3 monthsలో కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాము. కాబట్టి డిసెంబర్ చెక్ 2.5 పక్కా. రైట్, థ్యాంక్ యూ. ఆల్రెడీ కార్ ఉంది, బట్ సన్ఎడ్జ్ కార్. ఎస్ సార్, సనెర్జీ కారుకి నేను అంతగా అనుకోలేదు. ఇంకెందుకనంటే మొన్ననే కొత్తగా టైర్లు వేసాము. ఏంటి టైరు ఇంకా అరగలేదు, అవి అరగాలి. రైట్, అది కూడా క్లోజ్ అయ్యే టైంకి కొత్త కార్ తీస్తాను. నెక్స్ట్ 2025 మేలో తీద్దామని ఫిక్స్ అవుతున్నాను.